హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఆలూ కర్రీని సింపుల్గా రుచిగా మసాలాలు కూడా తక్కువగా వేసి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలూ కర్రీకి కాంబినేషన్గా మనం టొమాటో పప్పుని జతగా చేసుకుంటే మీల్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండీ తీసుకొని కొంచెం వేడైన తర్వాత దానిలో సరిపడా ఆయిల్ అయితే పోసాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఆలు అయితే తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు గింజలు వేశాను. అవి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలా తుంచి వేశాననమాట. ఇవైతే కొంచెం బాగా ఘాటుగా ఉంటాయి. అలా తుంచి వేసేసాను. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ అయితే బాణీలోకి అలా వేసేసుకున్నాను. తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే అలా వేశాను. తర్వాత దాన్ని ఇలా మనం గరిటెతో అలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మూత పెట్టుకొని చేసుకుంటే మనకి రైస్‌లో కలిసేట్టుగా కమ్మగా ఉంటుంది కర్రీ. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్‌లో చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ కర్రీని. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ అలా లిడ్ పెట్టేసుకొని బాండిని కవర్ చేసేసుకోవాలి. మనం 2, 3 మినిట్స్‌కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆలు కర్రీలోనే చాలా రకాలు చేసుకోవచ్చు. మసాలా కర్రీ, ఆలు దమ్ కర్రీ ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ మనకి టైం లేనప్పుడు ఇదైతే క్విక్‌గా అయిపోతుంది. ఇది కొంచెం ముద్దగా వచ్చినా సరే రైస్‌లో కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలా బాగా వస్తుందనమాట కర్రీ అయితేను. మనకి లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటూ ఉండాలి దీన్ని. ఇక్కడైతే కొంచెం ముక్క అంతా మెత్తబడిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా దంచి అలా వేసేసాను. తర్వాత దానిపైన ఇలా కారం సరిపడా కారం అయితే వేసేసుకున్నాను, ఎండు కారం. దీనిలో సాల్ట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్‌గా దీనిపైన ధనియాల, జీలకర్ర పొడి వేయించి పెట్టుకునింది ఉండింది నా దగ్గర. అదైతే అలా వేసేసుకున్నాను. ఇదైతే ఆలు కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది. ఫైనల్‌గా ఇలా ధనియాల, జీలకర్ర పొడి వేస్తే చాలా బావుంటుందనమాట కర్రీ అయితేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పోపులో ముందుగా వెల్లుల్లి వేసే కన్నా ఇలా కారం వేసే ముందు కానీ, కారం వేసిన తర్వాత కానీ వెల్లుల్లి వేస్తే సెపరేట్ టేస్ట్ అయితే వస్తుందనమాట. ఇదైతే నేను చూసి ఇలా అనుకున్నాను. పోపులో వెల్లుల్లి వేసే కన్నా ఇలా విడిగా వేస్తే ఒక రకమైన రుచి వస్తూ ఉంటుంది. అంతా కలిపిన తర్వాత పైన ఇలా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. అంతే సింపుల్‌గా మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతే చాలా తక్కువ టైంలో ఇలా క్విక్‌గా అయితే మనం ఆలు కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.